మనకు అర్థమవుతుంది ఏంటంటే ద్రవ్యరాశి క్రియా నియమ ప్రకారం చర్య యొక్క రేటు లేదా చర్య యొక్క వేగము అనేది ఆ చర్యలో పాల్గొనే క్రియాజనకాల యొక్క గాఢతల మీద ఆధారపడి ఉంటుంది. రేట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ విల్ డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ that are present at that instant of time. దీన్ని బట్టి ఏంటంటే చర్య జరిగే కొద్దీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అయ్యే కొద్దీ రేటు కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి చర్య 100% కంప్లీట్ అవ్వటానికి పట్టే కాలము ఒక్కొక్కసారి కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉండవచ్చు. కాబట్టి మనకు సిగ్నిఫికెంట్ కొంతకాలం కావాలి. కాబట్టి అర్ధాయు కాలము లేదా అర్ధచర్యా కాలము, హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ రియాక్షన్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనిని టీ హాఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఈ హాఫ్ లైఫ్ అనే మాటకు అర్థం ఏంటంటే మనం ఎంత క్రియాజనకం అయితే తీసుకుంటున్నామో ఆ తీసుకునే క్రియాజనకం యొక్క గాఢతలో సగం చర్యలో పాల్గొనటానికి పట్టే కాలాన్ని అర్ధాయు కాలము లేదా అర్ధచర్యా కాలము లేదా హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది రియాక్షన్ అంటారు. ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ 50% ఆఫ్ ది రియాక్షన్ ఆర్ ద టైమ్ రిక్వైర్డ్ to decrease the concentration of the reactant to half of its initial concentration is known as half-life time of the reaction. రియాక్షన్ యొక్క కాన్సంట్రేషను సగం అవటానికి పట్టే కాలము లేదా ప్రారంభ గాఢతలకు సగం గాఢతకు క్రియాజనకం మారటానికి పట్టే కాలము మనం తీసుకున్న గాఢతలో సగం చర్యలో పాల్గొనటానికి పట్టే కాలము. ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది ఇనీషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్షన్. క్రియాజనకము యొక్క గాఢతలో సగం గాఢత తగ్గటానికి పట్టే కాలము లేదా సగం క్రియాజనకము చర్యలో పాల్గొనటానికి పట్టే కాలాన్నే హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ అని అంటారు. ఈ హాఫ్ లైఫ్ టైం అనేది రేట్ కాన్స్టెంట్కి రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్నే ఇప్పుడు మనం చూడబోతున్నాము. అది జీరో ఆర్డర్లో అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆర్డర్లో అయితే ఎలా ఉంటుంది అనేది మన సిలబస్లో ఉన్న అంశం. కాబట్టి మనకు తెలుసు జీరో ఆర్డర్ రియాక్షన్కు రేట్ ఈక్వేషన్ మనం రాసుకున్నాము. ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ R0 minus concentration of R by T. ఇది ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ K అనేది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్, R0 అనేది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్, R అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆఫ్టర్ టైమ్ T, T ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ది రియాక్షన్. ఇప్పుడు మనం ఈ టీ అర్ధాయు కాలం అనుకున్నట్లయితే వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ హాఫ్, రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ టీ హాఫ్ విల్ బి హాఫ్ ఆఫ్ ది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. ఎందుకని సగం చర్యలో పాల్గొంటే మిగిలే గాఢత ప్రారంభ గాఢతలో సగం ఉంటుంది. కాబట్టి ఈ రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ R ఇస్ ఈక్వల్ R0 by 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు R0 మైనస్ R0 by 2 అంటే అది కూడా R0 by 2కు సమానం అవుతుంది. 1 minus 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2, జస్ట్ లైక్ దట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ సమీకరణం 1 అనుకున్నట్లయితే ఇందులో ఈ టీ వాల్యూని
ఈ ఆర్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఆర్ నాట్ బై 2 ఇంటూ 1/t½ అవుతుంది. అంటే ఆర్ నాట్ ప్రారంభ గాఢత బై 2 ఇంటూ t½ 2 ఇంటూ t½ లేదా t½ ఈజ్ ఈక్వల్ ఆర్ నాట్ ప్రారంభ గాఢత బై 2kకి సమానంగా ఉంటుంది. దిస్ ఈజ్ హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ t½ ఈజ్ ఈక్వల్ ఆర్ నాట్ బై 2kకి సమానంగా ఉంటుంది. దీన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినట్లయితే అంటే t½ r0కు r0కు t½ rకు t½ మధ్య మనం గ్రాఫ్ గీసుకుంటే r0కు t½ మధ్య మనం గ్రాఫ్ గీసుకుంటే ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. ఈ స్లోప్ అనేది 1/2kకి ఈక్వల్గా ఉంటుంది. r0కి అంటే డిఫరెంట్ ప్రారంభ గాఢతలకు హాఫ్ లైఫ్ ఆఫ్ ది టైంకు అంటే 10 మోల్స్ తీసుకున్నప్పుడు హాఫ్ లైఫ్, 20 మోల్స్ తీసుకున్నప్పుడు హాఫ్ లైఫ్, 30 మోల్స్ తీసుకున్నప్పుడు హాఫ్ లైఫ్, 50 మోల్స్ అట్లా మనం తీసుకొని దానికి గ్రాఫ్ ప్లాట్ చేసుకుంటే ఆ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ స్లోప్ అనేది 1/2kకి సమానంగా ఉంటుంది ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఓన్లీ, నాట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ ఆర్ సెకండ్ ఆర్డర్ ఫర్ అదర్ ఆర్డర్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. గమనించండి, మేము చెప్పే గ్రాఫ్లన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్లో ఈ పలానా గ్రాఫ్ ఇచ్చేసేసి ఇలా గ్రాఫ్ ఇస్తాడు, వాట్ విల్ బీ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అంటాడు. ఈ గ్రాఫ్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను డిఫరెంట్ గ్రాఫ్స్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ గ్రాఫ్స్ అన్నీ కూడా పెట్టుకొని అది ఏ ఆర్డరో గ్రాఫ్ చూడటంతోనే ఏ ఆర్డరో మనం చెప్పగలగాలి. అలాగే కేక్ యూనిట్స్ ఉన్నాయి, మీకు చెప్పాను జీరో ఆర్డర్ కేక్ యూనిట్లు, ఫస్ట్ ఆర్డర్ కేక్ యూనిట్లు, సెకండ్ ఆర్డర్, ఆ యూనిట్ని బట్టి కూడా మనం ఆర్డర్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఆర్డర్ అనుకోండి, కేక్ ఏముంటుంది యూనిట్ మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్ అన్నాను. కాబట్టి ఎక్కడైనా సరే రేట్ కాన్స్టెంట్ ఈజ్ సో అండ్ సో మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్ అన్నాడు అనుకోండి, అది ఆటోమేటిక్గా జీరో ఆర్డర్ అని మనం చెప్పాలి. అది చేయనక్కర్లా, మన ప్రాబ్లం ఏం చేయనక్కర్లా. కే యొక్క యూనిట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం చెప్పొచ్చు. ఒకవేళ కే యొక్క యూనిట్ పర్ సెకండ్ అన్నాడు అనుకోండి, అది ఫస్ట్ ఆర్డర్ యూనిట్, కాబట్టి అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మనం చెప్పు. అలా మనకు కే యొక్క యూనిట్ల ఆధారంగా ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఆర్డర్కి కే యొక్క యూనిట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి. అలాగే ఈ గ్రాఫ్స్ ఇచ్చి కూడా ఒక్కొక్కసారి మనల్ని వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ విచ్ ఫాలోస్ దిస్ గ్రాఫ్ అని మనం అడిగినట్లయితే మనం అట్లాంటి సమయాల్లో ఈ గ్రాఫ్లను మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు డిఫరెంట్ ఇప్పటికి 5-6 గ్రాఫ్స్ మీకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి గ్రాఫ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గ్రాఫ్ను బట్టి అది ఏ ఆర్డర్ అనేది కూడా మనకు డిసైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. t½ అర్ధాయు కాలము, చర్య ప్రారంభమైన తర్వాత చర్య యొక్క గాఢత సగానికి తగ్గటానికి పట్టే కాలము. టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద డిక్రీజ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్షన్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది రియాక్షన్. ప్రస్తుతం ఇప్పుడు మనము జీరో ఆర్డర్కి చూసాము. ఈ జీరో ఆర్డర్కి హాఫ్ లైఫ్ టైం అనేది ఎలా ఉంటుంది అనే దానికి మనకు ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో డిపెండ్ అపాన్ రేట్ కాన్స్టెంట్. రెండింటి మీద, ఎందుకంటే t½ అని తెలిపే సమీకరణంలో మనకు ఏవేవైతే ఉంటాయో ఈ రెండింటి మీద ఈ హాఫ్ లైఫ్ టైం అనేది ఆధారపడి ఉంటుంది. హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. మళ్ళీ ఫస్ట్ ఆర్డర్కి వచ్చేసరికి ఇలా ఉండదు, అది వేరేగా ఉంటుంది, అది చూద్దాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. నౌ లెట్ us see the relationship in the half life for a first order reaction. మనకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ మనం ఏం చెప్పుకున్నాం, k ఈజ్ ఈక్వల్ 2.303/t log r0/r అనుకున్నాం. ఇక్కడ k అనేది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్, t అనేది టైమ్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ ది రియాక్షన్, r0 is the
initial concentration of the reactant, R is the final concentration of the reactant. So initial concentration, final concentration, time taken for that change, and K is the rate constant. This is the relations in first order reaction. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో హాఫ్ లైఫ్ టైం అంటే ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ టు half of this. That means if R naught is the initial concentration, the change should be R naught by 2. So therefore R is also R naught by 2. ఎందుకంటే 50% చర్యలో పాల్గొన్నది అంటే మిగిలేది కూడా 50% ఉంటుంది. సో చర్యలో పాల్గొన్నది ఎంతో మిగిలేది కూడా అంతే. హాఫ్ లైఫ్ టైం అంటే అర్థం అది. కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ హాఫ్ లైఫ్ అండ్ T ఈజ్ ఈక్వల్ టు T half, when T is equal to T half, R is equal to R naught by 2. R is equal to R naught by 2. So now if you substitute T and R values in the above expression, K is equal to 2.303 by, instead of T half log R naught, this is initial concentration, by R is equal to R naught by 2, or this can also be written as 2.303 by T half log R naught by 2 by R naught. R naught cancel. This will be equal to log 2. 2.303 by T half log 2. So K is equal to 2.303 by T half log 2. But log 2 is 0.3010. So K can be written as K is equal to 2.303 by T half log 2 value 0.3010. On simplification, K is equal to 0.693 by T half. This is the relation between T half and rate constant of a first order reaction, or T half is equal to 0.693 by K. So here in the expression of T half, there is no R naught. That means T half of first order reaction is independent of initial concentration. In the previous expression for the zero order reaction, T half is equal to R naught by 2K. That means in zero order reaction, T half depend upon initial concentration, whereas in first order reaction, T half is independent of initial concentration. That means for a given reaction, conversion of 1 ton to half ton is equal to 1 mg to half mg for first order reaction. అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లో నీకు హాఫ్ లైఫ్ టైం అనేది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉండదు. 1 టన్ను అర టన్ను అవటానికి ఎంత కాలం పడుతుందో 1 మిల్లీగ్రామ్ అర మిల్లీగ్రామ్ అవటానికి కూడా పట్టే కాలము అంతే ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అదే జీరో ఆర్డర్ అలా కాదు, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మీద హాఫ్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసినట్లయితే మనకు దీని మీద అవగాహన అనేది వస్తుంది. రిమెంబర్, ఈసారి సిలబస్ తగ్గిస్తున్నాడు. ఉన్న సిలబస్లో ఇన్డెప్త్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు న్యూమరికల్ ప్రాబ్లమ్స్, బికాస్ ఇది ఎస్ఏ క్వశ్చన్గా వచ్చే చాప్టర్ కాబట్టి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా
మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను కొన్ని మోడల్స్ మీకు పంపిస్తాను. సేమ్ మోడల్లోనే మనకు చర్యలు ఉంటాయి కాబట్టి ఆ రిమైనింగ్ మోడల్స్ని మీరు వచ్చి చూసుకోవచ్చు. So here we have a problem. 50% of a reaction complete in 2 hours. If 75% of the reaction complete in 4 hours, what will be the order of the reaction? ఇక్కడ ఒక రసాయనిక చర్య 50% కంప్లీట్ అవడానికి పట్టే కాలం 2 గంటలు, 75% కంప్లీట్ అవడానికి పట్టే కాలం 4 గంటలు అయినప్పుడు దాని యొక్క చర్యా క్రమాంకము ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఈ రిజల్ట్స్ ఆధారంగా క్రమాంకం తెలియాలి అంటే డైరెక్ట్గా మనకేమీ తెలియదు. మనము ఆ ఈ విలువలను ఆ చర్యా ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్లో మనం అంటే ఫస్ట్ ఆర్డర్లో కానీ సెకండ్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రమే కే విలువ కాన్స్టెంట్గా వస్తే అది పలానా ఆర్డర్ అని చెప్పగలం. ఉదాహరణకు మనం ప్రస్తుతం దీన్ని ఫస్ట్ ఆర్డర్ అనుకుందాం, అవునో కాదో మనకు తెలియదు, అనుకుందాం ఫస్ట్ ఆర్డర్ అని. ఈ ఎక్స్పెరిమెంటల్ డేటాని ఫస్ట్ ఆర్డర్ రేట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఒకవేళ కే విలువ రెండిట్లో కూడా 2 సార్లు కూడా సమానంగా వస్తే దాన్ని మనం ఫస్ట్ ఆర్డర్గా డిక్లేర్ చేయొచ్చు. అలా లేనప్పుడు మనం మళ్ళీ 0 ఆర్డర్కి వెళ్దాం. ఒకవేళ 0 ఆర్డర్ రేట్ ఈక్వేషన్స్లో మనకు అది కాన్స్టెంట్ కే వచ్చినట్లయితే దాన్ని 0 ఆర్డర్గా పరిగణలోకి తీసుకుందాం. అంటే మనకున్న సిలబస్లో 2 ఆర్డర్లు కాబట్టి ఈ రియాక్షన్ అయితే 0 ఆర్డర్ అయినా అయి ఉండాలి లేదా ఫస్ట్ ఆర్డర్ అయినా అయి ఉండాలి. సో ముందుగా అది ఫస్ట్ ఆర్డర్ అవునా కాదా అనేది చూద్దాం. ఇక్కడ 50% కంప్లీట్ అవడానికి పట్టే కాలము అంటే దాన్ని మనం టీ హాఫ్గా పరిగణలోకి తీసుకోవచ్చు. సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ 2 అవర్స్ అన్నాడు. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ ప్రకారము రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు 0.693 బై టీ హాఫ్. ఏది ఫస్ట్ ఆర్డర్లో మనం చూసింది. కాబట్టి అలా చూసుకున్నప్పుడు కే వాల్యూ మనకు ఎంత వస్తుందంటే 0.693 బై 2 కాబట్టి 0.3465 పర్ అవర్. ఇది రేట్ కాన్స్టెంట్. ఇక రెండవ ఎక్స్పెరిమెంట్లో ఏమైంది? 75% ఆఫ్ ద సేమ్ రియాక్షన్ కంప్లీట్ ఇన్ 4 అవర్స్. సో 75% కంప్లీట్ అయింది అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ R0 100 అయితే R ఇజ్ ఈక్వల్ 100 మైనస్ 75. ఎందుకంటే ఇనీషియల్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ 100 అనుకోవాలి, ఫ్రాక్షన్లో ఇచ్చినట్లయితే ఇనీషియల్ 1 అనుకోవాలి. సపోజ్ 3/4 అన్నాడు అనుకోండి, 1 మైనస్ 3/4 అని రాస్తాం. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 100, 100 మైనస్ 75 ఈజ్ 25. సో R ఈజ్ 25, R0 ఈజ్ 100, T ఈజ్ ఈక్వల్ టు 4 బికాస్ 4 అవర్స్. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అకార్డింగ్ టు ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ K ఈజ్ ఈక్వల్ 2.303 by T log concentration of R0 initial concentration by final concentration. ఇది ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్. ఈ వాల్యూస్ని ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తే K వాల్యూ ఒకవేళ ఇంత వచ్చినట్లయితే వీ కెన్ కన్సిడర్ దిస్ రియాక్షన్ యాజ్ ఏ ఫస్ట్ ఆర్డర్. బట్ ఇఫ్ K అనేది డిఫరెంట్గా వస్తే ఇది ఫస్ట్ ఆర్డర్ మాత్రం కాదు. మళ్ళా 0 ఆర్డర్లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది ఫస్ట్ ఆర్డరా 0 ఆర్డర్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ప్రస్తుతం సిలబస్లో ఉంది 2 ఆర్డర్లే కాబట్టి ఈ 2 ఆర్డర్లోనే ఏదో ఒకటి అయి ఉంటుంది. మనం ఫస్ట్ ఆర్డర్ అనుకొని ఫస్ట్ మనం ఈక్వేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే K ఈజ్ ఈక్వల్ 2.303 బై T ఈజ్ ఈక్వల్ టు 4 log 100 by 25. Because R0 is 100 and R is 25. T is 4. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఎంత అవుతుందంటే 2.303 by 4 log 4 అవుతుంది. ఎందుకని 100 by 25 is equal to 4 అవుతుంది.
అగైన్ log 4 వాల్యూ ఎంతంటే 0.6021. కాబట్టి మనం ఫర్దర్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇదేమవుతుంది 2.303/4 ఇంటూ 0.6021. దీన్ని మనం సింప్లిఫై చేస్తే విల్ గెట్ 0.3466. అంటే కే వాల్యూ మనకి ఇందాక వచ్చినప్పుడు ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ 50% కంప్లీట్ అయినప్పుడు కే వాల్యూ, 75% కంప్లీట్ అయినప్పుడు కే వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఈ చర్యలో మనకు 2 గంటల తర్వాత వచ్చిన ఒకే రిజల్ట్ ఉంది, 4 గంటల తర్వాత ఒక రిజల్ట్ ఉంది. సో 2 గంటల తర్వాత 50% కంప్లీట్ అయింది, 4 అవర్స్ తర్వాత 75% కంప్లీట్ అయింది. కాబట్టి ఇది ఆర్డర్డ్ చర్య క్రమాంకం అడుగుతున్నప్పుడు దీన్ని మనం ప్రథమ క్రమాంక చర్య చెందిన సమీకరణాల్లో ప్రతిక్షేపించినప్పుడు 2 సార్లు కూడా కే విలువ ఒకే రకంగా వచ్చింది. కాబట్టి దీనిని మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ప్రథమ క్రమాంక చర్యగా మనం డిసైడ్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ 10 minutes. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ రేట్ కాన్స్టెంట్? ఒక ప్రథమ క్రమాంక చర్య యొక్క అర్ధాయి కాలము 10 నిమిషాలు అయినప్పుడు దాని రేటు స్థిరాంకము ఎంత? హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ 10 minutes. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ రేట్ కాన్స్టెంట్? ప్రథమ క్రమాంక చర్య యొక్క అర్ధాయి కాలము 10 నిమిషాలు అయినప్పుడు దాని రేటు స్థిరాంకము ఎంత? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ప్రథమ క్రమాంక చర్యల్లో రేట్ కాన్స్టెంట్కు హాఫ్ లైఫ్కి మధ్య ఉన్న రిలేషన్ K ఈజ్ ఈక్వల్ 0.693/T12. ప్రథమ క్రమాంక చర్యలో రేటు స్థిరాంకానికి అర్ధాయి కాలానికి మధ్య ఉన్న రిలేషన్ ఇది. కాబట్టి రిలేషన్స్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అర్ధాయి కాలము 10 నిమిషాలు అన్నాడు. కాబట్టి K ఈజ్ ఈక్వల్ 0.693/10, దట్ ఈజ్ ఈక్వల్ 0.0693/minute. ఇది ప్రథమ క్రమాంక చర్య యొక్క రేటు స్థిరాంకం. చాలా సింపుల్. మీరు ప్రాబ్లమ్స్ అంటే ఏదో భయపడిపోతూ ఉంటారు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ను మీరు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవటానికి మీకు ఉపయోగపడతాయి, అంతేగాని మిమ్ములను ఇబ్బంది పెట్టడానికి మాత్రము కాదు. మీరు ఓపిక్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటాయి. రేపు ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇచ్చే బిట్లే ఇవి. అందులో ఏం పెద్ద బ్రహ్మ విద్యలో రాకెట్ సైన్స్లో ఏమి ఉండవు వాటిలలో, ఇలేవే. కాకపోతే కొంచెం శ్రద్ధ ఓపిక ఉండాలి, చేస్తే గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు నేను దాదాపుగా మోడల్స్ అన్నిటికీ మధ్య కూడా మీరు ఏమి లేదు, స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఎండింగ్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఎంత కాలం పట్టింది, రేట్ స్థిరాంకం ఎంత, ఈ 2 సమీకరణాలు జీరో ఆర్డర్కి ఫస్ట్ ఆర్డర్కి ఉన్న రేట్ సమీకరణాలను చూసుకొని మనకిచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు అని చిన్న అవగాహన ఉంటే ఏ లెక్కనైనా మీరు సాధించవచ్చు. బట్ ఇక్కడ మీకు లాగరిథం బుక్స్ అనేవి చాలా అవసరము. మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి. ఒకవేళ మీకు దాని మీద ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ చెప్పండి. లాగ్ బుక్ చూసుకొని ఎలా చేయాలో కూడా నేను సపరేట్గా మీకు వీడియో పెడతాను. నెక్స్ట్ ప్రాబ్లం. The concentration of a reactant in a first order reaction decreased from 0.6 moles per liter to 0.2 moles per liter in 5 minutes. Then what is its rate constant? ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడు అంటే, ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషను 0.6 మోల్స్ పర్ లీటర్ నుండి 0.2 మోల్స్ పర్ లీటర్కు 5 నిమిషాలలో తగ్గింది. అయినా ఆ చర్య యొక్క రేటు స్థిరాంకం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఆ చేంజ్కి కావాల్సిన టైం ఇచ్చాడు. అంటే ఏమేమి ఇచ్చినట్టు? R0 ఇచ్చాడు. R0 ఈజ్ ఈక్వల్ 0.6 మోల్స్ పర్ లీటర్. దెన్ R ఇచ్చాడు. R ఈజ్ ఈక్వల్ 0.2 మోల్స్ పర్ లీటర్. తర్వాత ఏమి ఇచ్చాడు?
టైం రిక్వైర్డ్ ఫర్ ద చేంజ్ 5 minutes ఇచ్చాడు. ఆ చర్యకు పట్టిన కాలము 5 నిమిషాలు అన్నాడు. ఇంకా ఏమన్నాడు, ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి మనకు రేట్ ఈక్వేషన్ ఏంటి, K ఈజ్ ఈక్వల్ 2.303 బై T లాగ్ R నాట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై R ఫైనల్ కాన్సన్ట్రేషన్. కాబట్టి ఈ 3 వాల్యూస్ ఇక్కడ ఇచ్చాడు. ఈ 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు K వాల్యూ అనేది వస్తుంది. దేర్ఫోర్ K ఈజ్ ఈక్వల్ 2.303 బై 5 లాగ్ 0.6 by 0.2. 0.6 by 0.2 is nothing but 3. So this will be K is equal 2.303 by 5 log 3. Log 3 అంటే 0.4774. కాబట్టి K is equal 2.303 by 5 into 0.4771. కాబట్టి ఈ రకంగా ఈ దాన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇట్ విల్ బి 0.2198 పర్ మినిట్. ఎందుకంటే కేకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో K యొక్క యూనిట్లు పర్ మినిట్ పర్ టైం, కాబట్టి ఇది K యొక్క యూనిట్ అవుతుంది. కాబట్టి K యొక్క ఈ రియాక్షన్కు K విలువ ఇంత అవుతుంది. ఒక్కోసారి దీనికి హాఫ్ లైఫ్ ఎంత అని అడుగుతాడు. హాఫ్ లైఫ్ అంటే 0.693 బై K ఈజ్ హాఫ్ లైఫ్. ఆ రకంగా మనకు ఒకవేళ అర్ధాయు అడిగినా సరే దానికి ఆ చర్యకి అలా మనం కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, reaction A gives B is a zero order reaction. Its rate constant is 0.03 moles per liter. How much time will it take to convert the concentration of the reactant from 0.1 mole to 0.075 mole? కాబట్టి ఇక్కడ మనకు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్తున్నాడు. దిస్ ఈజ్ జీరో ఆర్డర్ రియాక్షన్, శూన్య క్రమాంక చర్య. అలాగే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్షన్ R0 ఇచ్చాడు 0.1, ఫైనల్ కాన్సన్ట్రేషన్ 0.075 అండ్ రేట్ కాన్స్టెంట్ K వాల్యూ కూడా ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడంటే టైం T అడుగుతున్నాడు. కాబట్టి జీరో ఆర్డర్ రియాక్షన్లో కైనెటిక్స్ రియాక్షన్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ K ఈజ్ ఈక్వల్ R0 మైనస్ R బై T, లేదా T ఈజ్ ఈక్వల్ R0 మైనస్ R ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ బై రేట్ కాన్స్టెంట్. మనకి 3 ఇచ్చాడు. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 0.1 మోల్, ఫైనల్ కాన్సన్ట్రేషన్ 0.075 మోల్స్, K వాల్యూ ఇచ్చాడు. అంటే R0 వాల్యూ ఇచ్చాడు, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 0.1 మోల్, అలాగే ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 0.075 మోల్. దాన్ని K ఇచ్చాడు, K ఈజ్ ఈక్వల్ 0.003 ఇచ్చాడు. ఈ 3 వాల్యూస్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే దానికి కావాల్సిన టైం అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ 0.1 మైనస్ 0.075 బై 0.003. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇంత 1లో తీసేస్తే 0.025 బై 0.003 వస్తుంది. పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ ఉన్నాయి కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ 25/3. దీన్ని సింప్లిఫై చేస్తే 8 3s are 24, 133. ఇది టైం వచ్చేసరికి మనకి ఏమన్నాడు, ఇక్కడ యూనిట్ ఏమి ఇచ్చాడు, పర్ మోల్స్ పర్ సెకండ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు సెకండ్ అవుతుంది. అక్కడ ఒకవేళ మినిట్ అంటే ఇక్కడ మినిట్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ 0.01 మోల్ రియాక్టెంట్ టు, ఒకవేళ K వాల్యూలో యూనిట్ కింద మనకు అక్కడ మినిట్ అని ఉన్నట్లయితే ఇక్కడ ఇది నిమిషాలు అవుతుంది, అక్కడ అవర్ అయినట్లయితే ఇది గంటలు అవుతుంది. So next problem, 30% of a first order reaction complete in 40 minutes
వాట్ ఈజ్ ఇట్స్ హాఫ్ లైఫ్. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ ఇచ్చాడు. 30% రియాక్షన్ కంప్లీట్ అవడానికి 40 minutes టైం పడుతుంది అంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం గమనించండి, పర్సంటేజెస్ ఇచ్చినట్లయితే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మనం 100 అనుకోవాలి. సో ఇక్కడ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ R0 ఈజ్ ఈక్వల్ 100, దెన్ రిమైనింగ్ కాన్సన్ట్రేషన్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ R ఈజ్ ఈక్వల్ R0 మైనస్ కంప్లీట్ అయిన రియాక్షన్ 100 మైనస్ 30, సో ఇట్ విల్ బి 70. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 100 అయితే ఫైనల్ కాన్సన్ట్రేషన్ మనకు 70 అవుతుంది. ఇది జరగటానికి పట్టిన కాలము T ఈజ్ ఈక్వల్ 40 minutes. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అడుగుతున్నాడు, హాఫ్ లైఫ్ అడుగుతాడు. డైరెక్ట్గా మనకు హాఫ్ లైఫ్కి రావడానికి ముందుగా K కనుక్కోవాలి. K కనుక్కోవాలి కాబట్టి రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ K ఈజ్ ఈక్వల్ 2.303 by T log initial concentration R0 by final concentration R. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 2.303 by 40 log 100 by 70. సో 100 by 70 అంటే 2.303 by 40, 100 by 70 అంటే log 1.4286కి సమానం అవుతుంది. ఈ 70తో దీన్ని డివైడ్ చేస్తే 1.4286 వస్తుంది. లాగ్ 1.4286 ఈ వాల్యూ ఎంతంటే 0.16. కాబట్టి 2.303 by 40 ఇంటూ 0.16, దిస్ ఈజ్ K. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుందంటే K వాల్యూ K ఈజ్ ఈక్వల్ 0.0092 వస్తుంది. 0.0092 వస్తుంది. ఇది K వాల్యూ. మనకేం అడుగుతున్నాడు? హాఫ్ లైఫ్ అడుగుతున్నాడు. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హాఫ్ లైఫ్ T half is equal 0.963 by K. కాబట్టి 0.963 అంటే 0.693 by K is equal to 0.0092. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 0.693 by 0.092 చేస్తే 75.32 minute వస్తుంది. Next problem, if rate constant of first order reaction is 200 seconds, what is its half life? ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు, K వాల్యూ మనకి ఇచ్చాడు, K is equal 200 seconds అన్నాడు. K వాల్యూ 200, సారీ రేట్ కాన్స్టెంట్ 200 per second అన్నాడు. ఇప్పుడు మనం ఏమడుగుతున్నట్టే హాఫ్ లైఫ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లో హాఫ్ లైఫ్కి Kకి మధ్య ఉన్న సంబంధము 2 half is equal 0.693 by K, అంటే 0.693 by 200. 0.693 by 200 అంటే దీన్ని మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇట్ విల్ బి 2తో మనం డివైడ్ చేసినట్లయితే 3 2s are 6 4 6 5 465. సో ఇది 200 0 పాయింట్ కాబట్టి 3 into 10 to the power minus 3 moles T half seconds. This is half life of that reaction. Next problem, thermal dissociation of HCOOH is first order reaction. At certain temperature, the rate constant is found to be 2.4 into 10 to the power minus 3 seconds per second. How much time will it take to dissociate 3/4 of its initial concentration? నేను ముందే చెప్పుకున్నాను, నేను పర్సంటేజ్ ఇస్తే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 100 అనుకోవాలి, ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 1 అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ R0 is equal to 1, then final concentration R is equal R0 1
ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, ఇందులో డిసోసియేట్ అవ్వాల్సింది 3/4, 3/4, 1 - 3/4 is equal to 1/4. దిస్ ఈజ్ నథింగ్ బట్ 0.25. కాబట్టి ఇనీషియల్ కాన్సన్ట్రేషను ఫైనల్ కాన్సన్ట్రేషన్ మనకి ఇచ్చినట్టే. ఇంకేమి ఇచ్చాడు? రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు, కే ఇచ్చాడు. కే ఈజ్ ఈక్వల్ టు 2.4 × 10⁻³ పర్ సెకండ్ ఇచ్చాడు. దీన్ని బట్టి మనకి ఏమడుగుతున్నాడు? టైం అడుగుతున్నాడు. ఈ చర్య జరగడానికి పట్టిన టైం అడుగుతున్నాడు. మీకు లెక్కలో కన్ఫ్యూజన్ రావాల్సిన పని లేదు. అది ఫార్మిక్ యాసిడా ఎసిటిక్ యాసిడా ఏదనేది మీకు అనవసరం. ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ లెక్కలో ఇచ్చాడు, దట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అది థర్మల్ డిసోసియేషనా, కెమికల్ డిసోసియేషనా, డబుల్ డీకంపోజిషనా, ఇవి కూడా మీకు అనవసరం. ఇనీషియల్ ఎంత, ఫైనల్ ఎంత. కాబట్టి ఆ టర్మినాలజీ చూసేసి మీరు భయపడాల్సిన పని ఏమి లేదు. ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటి, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఏంటి, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఏంటి, ఎంత టైం తీసుకుంది, రేట్ కాన్స్టెంట్ ఎంత, ఇయే మనకు కావాల్సింది. పర్సెంటేజెస్లో ఇస్తే ఇనీషియల్ 100, ఫైనల్ ఎంత. అదే మనకు ఫ్రాక్షన్స్లో ఇచ్చినట్టు ఇనీషియల్ 1 అవుతుంది, ఫైనల్ ఎంత. కాబట్టి ఈ 3 వాల్యూస్ని మనం చేస్తే ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్లో టీకి ఉన్న సంబంధం ఏంటంటే T ఈజ్ ఈక్వల్ 2.303/K లాగ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ R0 బై ఫైనల్ కాన్సన్ట్రేషన్ R. కాబట్టి ఇక్కడ 2.303/K వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2.4 × 10⁻³ ఇచ్చాడు. లాగ్ 1/0.25 ఇచ్చాడు. 1/0.25 అంటే అది 4కు సమానము. లాగ్ 4 ఈజ్ ఈక్వల్ 0.6010. కాబట్టి T ఈజ్ ఈక్వల్ 2.303/2.4 × 10⁻³ లాగ్ 4 ఈజ్ ఈక్వల్ 0.6021. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమిటంటే 5.77 × 10². ఇక్కడ మనకు యూనిట్ ఏమి ఇచ్చాడు? సెకండ్ ఇచ్చాడు కాబట్టి సెకండ్స్. ఒకవేళ మినిట్ ఇస్తే అది మినిట్స్, అవర్స్ ఇస్తే అవర్ అవుతుంది. ఆ యూనిట్ కూడా దాని మీదనే, కే వాల్యూ, కే యూనిట్స్ మీదనే ఆ టైం అనేది, టైం యొక్క యూనిట్ కూడా ఆధారపడి ఉంటుంది.